మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఈరోజు రాత్రి బస చేస్తున్నారు. బస చేయడమే కాకుండా ప్రజలకు భరోసా కల్పిస్తూ కూడా వాళ్ళ ఇళ్లను కూలగొట్టనివ్వకుండా చూస్తాం, ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా ఒకవైపు ఇప్పటికే ఆ ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మల్కర్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈటెల రాజేందర్ గారు, మీరేమో రేవంత్ రెడ్డి కూలగొట్టి అడ్డుకుంటామంటారు, కానీ రేవంత్ రెడ్డి ఒక సవాల్ ఇస్తున్నారు. ఎంతమంది వస్తారండి, జేసీబీలు తీసుకొని మీ మీద నుంచే పోడగొడతాం, మనిషికి ఒక జేసీబీ పెడతామని అంటున్నారు. పెట్టమనండి. అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది మాలాంటోళ్ళ మీద బుల్డోజర్లు ఎక్కించడానికి అయితే, ఆయన ముఖ్యమంత్రి కట్టబెట్టింది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లు కూలగొట్టడానికి అయితే, అనేక మంది గుండెపోటుతో బ్రెయిన్ స్ట్రోకులతో చచ్చిపోవడానికి అయితే ఆ పని చేయమని చెప్పండి. ఆయన పుణ్యం దక్కుతుంది, ఏం చేస్తుంది చెప్పండి ఇంతకంటే ఎక్కువ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తుగులకు పని చేయకు రేవంత్ రెడ్డి. ఇవాళ నీ 10 నెలల కాలంలో పూటకొక మాట మాట్లాడి నువ్వు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి మా గుండెలకు గాయపరిచి ప్రజాక్షేత్రంలో చీ అనిపించుకున్న ముఖ్యమంత్రి నువ్వు. గుర్తుపెట్టుకో, నీకు లేక అధికారం వచ్చింది, నీకు అదృష్టం కొద్ది అధికారం వచ్చింది, నువ్వు ఊహించేది అధికారం వచ్చింది, కానీ దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయి. గుర్తుపెట్టుకో, ఇలా ఉచ్చిలోని చేతుల ఈ అధికారం ఉండదు, లేకపోతే లక్ష్మి కూడా ఉండదు అన్నట్టుగా నీ చేతిలో కూడా ఉండకుండా పోతుంది. ఆయన అబాస్ పాలు కావడానికి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి అబాస్ పాలు కావడానికి 6 నెలలు పడితే, నీవు అబాస్ పాలు కావడానికి 6 నెలలు కూడా పట్టలేవు. ఇలా నీ మాటకు, ఎన్నికల ముందు నువ్వు మాట్లాడిన మాటలకు, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలకు, చేస్తున్న చేతులకు పొంతన లేని విషయం అర్థమైపోతుంది. నిన్ను చూసి నవ్వుకుంటుంది తెలంగాణ సమాజం. ఇవాళ నీ మాటలు చూసి నవ్వుకుంటా ఉంది. ఇవాళ ఆయన మాటలు చెప్పాలంటే, అసలు ఇప్పటికల్లా మేము ఆనాడు మేము అడ్డుకొని ఉండకపోతే ఇవాళ ఈ కాలనీ ఉండేది కాదు. ఇప్పటికే నేలమట్టం అయిపోయేది. కొన్ని వందల మంది రెవెన్యూ అధికారులు, వాళ్ళకి తోడుగా కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి రివర్ బెడ్ అని చెప్పి, బఫర్ జోన్ అని చెప్పి మార్కింగ్ చేసి భయపెట్టించుకుంటా చాలా ఇండ్లు కూలగొట్టిండండి. ఈ పక్కకు చాలా ఇండ్లు ఖాళీ చేసిండ్రు. కొంతమంది చేత వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లలో పెట్టి, డబుల్ బెడ్రూమ్లు చాలా బాగున్నాయి, మీ ఇష్టపూర్వకంగా వచ్చినామని చెప్పి దొంగ స్టేట్మెంట్ కూడా ఇప్పించుకున్నాడు. మమ్మల్ని పట్టుకొని మేము 5,000 రూపాయలు ఇచ్చి, 10,000 రూపాయలు ఇచ్చి ఈ శ్రీదేవి అమ్మ లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి మాట్లాడిపించినామని చెప్తా ఉన్నారు. కానీ శ్రీదేవి అమ్మ లాంటి వాళ్ళకు 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడేటోళ్ళు కాదు. ఇక్కడ మా అయ్యగారు ఎక్కడ ఉంటాడు, మా చిరంజీవి అయ్యగారు 10,000కు అమ్ముడుపోయి మాట్లాడేటోడు కాదు. తన దుఃఖాన్ని, తన ఆవేదనని ఆవిష్కరించినోడు మా అయ్యగారు. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇట్లాంటి అబద్ధాల పనులు చేసుట్లో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి, ఇట్లాంటి చిల్లర పని చేసుట్లో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి, తనకున్నటువంటి దాన్ని మా మీద చూసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పు గుర్తుపెట్టి, ఇప్పటికైనా హైడ్రా ఓ డ్రామా అని తేలిపోయింది. దానివల్ల నీకు నష్టమైందో లాభమైందో నీ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుంటాయి, నీ మంత్రివర్గ సహచరులు కూడా చెప్పుంటారు. మూసీ నది విషయంలో కూడా నువ్వు చేస్తున్న డ్రామాది చాలా చాలా బాధాకరంగా ఉంది. మీకు అధికారం ఇచ్చిండ్రు, చాలా అత్యున్నతమైన అధికారం ఇచ్చిండ్రు కాబట్టి భూమి మీదకి వచ్చి ఇప్పటికైనా ఈ హైడ్రాను బంద్ చేసుకో. ఈ మూసీ నదిలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పారి మాకేం బాధ లేదు, కానీ ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేయకుండా ఆయన ప్రతిపక్షాలను ఆడిపోసుకొని, ప్రతిపక్షాలు తిట్ల పురాలు ఎత్తుకొని మా ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నావు. నీకేం మంచి జరగదు రేవంత్ రెడ్డి. ఇవాళ నీకే తిట్లు రావు, నీకే మాటలు రావు, మీకంటే ఎక్కువ తిట్లగలిగే, నీకంటే ఎక్కువ మాట్లాడగలిగే శక్తి ఉంది. కానీ మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది, మాకు సిస్టమ్ ఉంది, మాకు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండడం కాబట్టి నీలాగా దిగజారి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ నేను ఒక్కడు అడుగుతున్నా, ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఇవాళ ఏం చేయబోతున్నావు? మూసీ నది విషయంలో నువ్వేం చేయబోతున్నావు? ఎంత డబ్బు ఖర్చు పెట్టబడుతుంది? దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని ఇండ్లు కూలగొడతావో, ఆ ఇండ్లు కూలగొట్టించాక ఏం చేస్తావో ఒక బ్లూ ప్రింట్ మాకు ఇవ్వండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏమీ లేకుండా దొంగలాగా వచ్చి నువ్వు మళ్ళీ అదాని, అంబానీ లాంటి కంపెనీలకు మా ఇండ్లన్నీ కూలగొట్టి మమ్మల్ని బొందగడ్డగా మార్చేసి మా భూములు వాళ్ళకి కట్టబెట్టి ఐమాక్స్ థియేటర్లు కట్టిపిస్తా, ఇక్కడ జలవిహార్ లాంటి రిసార్ట్లు కట్టిపిస్తా అని చెప్పి మాట్లాడితే ఈ పిచ్చి వేషాలు ఇక్కడ నడవవు అని చెప్తున్నాం మేము. కానీ 25,000 నష్టపరిహారం ఇస్తున్నాము, మంచిగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళేమో. బుద్ధి ఉందని ఓడి అసలు మేము బుచ్చగాళ్ళ కనబడుతున్నావా? ఈ ఇల్లు 5 కోట్లకు 25,000 రూపాయలు ఇస్తావా? 25,000 రూపాయలు ఇస్తావా? ఇక్కడ ఏ ఇల్లు అయినా ఇక్కడ భూమి 1,00,000 రూపాయల గజం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టి 1,00,000 రూపాయల గజం ఉంటుంది. ఇక్కడ కట్టబడ్డ ఇల్లు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల రూపాయల ఇల్లు ఉన్నాయి. అంటే నువ్వు 5 కోట్ల రూపాయల ఇల్లు గుంజుకొని పడగొట్టి నువ్వు 25,000 రూపాయలకి నువ్వే దొరుకుతావా? నువ్వే దొరుకుతావా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ కొడంగల్లో
నీకు అంత గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించిండ్రు. వాళ్ళు అంటున్నది ఏంటి, అరే మేము వందల తరాలు మేము బతుకుంటూ వచ్చినాము, ఇంకా వందల తరాలు మళ్ళీ బతాయి. మానవుడు ఉన్నంత వరకు ఆ ఊళ్ళల్లో మేము ఉంటూనే ఉంటాం, మా భూములలో వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాం. అక్కడ కాలువల వ్యవసాయం లేకపోవచ్చు కొడంగల్లో, కానీ మంచి మంచి చెరువుల కింద వ్యవసాయం చేసుకో, కంది పంట పల్లి పంట వేసుకొని బతుకుతూ ఉన్నాం. నువ్వు మాకు 40 లక్షలు 50 లక్షల ఎకరం భూమి ఉంటే నువ్వు 8 లక్షలు 10 లక్షల రూపాయలు తీసుకుంటా అంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం? అయినా ఎందుకు తీసుకుంటావు? మాకు నీ కంపెనీ లెక్కలేదు, నీ ఉద్యోగాలు లెక్కలేదు. వాళ్ళు ఒక మాట అన్నారండి, చాలా గొప్ప మాట. నేను ఎయిర్పోర్ట్కి పోతుండే అప్పుడప్పుడు, ఆ టాయిలెట్ కాడ లేకపోతే ఊడ్చే కాడ తుడిచే కాడ అడుగుతుంటే ఎక్కడమ్మా అంటే మాది బిడ్డ మాది శంషాబాద్. ఏందమ్మా అంటే మా 3 ఎకరాల భూములు ఇలా పోయినాయి, మా 4 ఎకరాల భూములు పోయినాయి. ఇలా ఉన్నోడికేమో ఒక్కొక్క ఎకరం 40 కోట్లు 50 కోట్లు పలుకుతూ ఉంటే 40 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని కోల్పోయి ఇలా 8,000 రూపాయలకు జీతం చేస్తున్నాం బిడ్డ. ఇలా ఇక్కడ వాడి దయ ఉంటేనో ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతాం బిడ్డ అంటున్నారు. అంటే ఇలా రేవంత్ రెడ్డి కట్టించే ఫార్మా కంపెనీలలో ఆయన అంటున్నాడు, ఇలా ఏ ఐటీ కంపెనీలు కానీ ఏ ఫార్మా కంపెనీలు కానీ నీ మహబూబ్నగర్లో ఉన్న సెజ్ కానీ ఇవాళ స్థానికులు ఉద్యోగాలు లేరు. స్థానికులు ఎక్కడ ఉంటారు? వాచ్మెన్లుగా ఉంటారు, కప్పులు కడిగే కాడ ఉంటారు, లిఫ్ట్ బాయ్లుగా ఉంటారు తప్ప ఎక్కడ కూడా గొప్ప నౌకరు లేవు నాయన. ఇలా 10,000 రూపాయల నౌకరు ఆశ చూపి మా 40-50 లక్షల ఎకరం భూమి గుంజుకొని మమ్మల్ని ఎందుకు బజారు పాలు చేస్తామని చెప్పి ఇలా ఎంత చెప్పినా వినకపోతే చివరికి అధికారుల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఎవడో రెచ్చగొడితే తిరుగుబాటు చేయలేవాళ్ళు, వాళ్ళ కడుపు నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని ఆపుకోలేక ఇలా పరిస్థితి. వాళ్ళను సంఖ్యలు వేసి కేసులు పెట్టి ఇలా సంగారెడ్డి జైలుకు పంపించినావు. రేపో మాపో నేను కూడా పోయేస్తా. కానీ ఇలా 4 ఊర్లలో పడ్డ సంఖ్యలు 4 కోట్ల పైలకు పడ్డ సంఖ్యలలాగా భావిస్తున్నారు. వాళ్ళ మీద పెట్టబడ్డ కేసులు వాళ్ళని జైలుకు పంపించిన తీరు గమనిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఖమ్మంలో రైతులకు ఆతుకడిలు వేస్తే, రైతులకు సంఖ్యలు వేస్తే ఏం జరిగిందో చూసిండ్రు. గిరిజనులకి ఇవాళ దళిత బిడ్డలకు సంఖ్యలు వేసి జైలుకు పంపితే కేసీఆర్ ఏం చవి చూసిండో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చవి చూడాలి. ఒకవైపు మూసీకి సంబంధించి నల్గొండ నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, మూసీ వెంట వస్తాను, ఎంతమంది వస్తారో ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కానీ మూసీ పరిరక్షణకు సంబంధించి మీ దగ్గర ఏమన్నా దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఉంటే ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నా, నిజంగానే కనుక ఇక్కడ పారే కెమికల్ వాటర్ కానీ పారే మురికి నీళ్ళు కానీ ప్రక్షాళన చేసుకోరా, అది ఎవడొద్దు అంటుండు. దాన్ని మంచిగా చేసుకో, దాన్ని ప్యూరిఫై చేయి. ప్రపంచంలో బోర్డంత టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ తెచ్చి ప్యూరిఫై చేయి. కానీ ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి మూసీ ప్రజల్ని కానివ్వండి, అక్కడ లగచెల్ల ప్రజల్ని కానివ్వండి, దాని వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పి రుద్దుతున్నాడు. గతంలో హైడ్రాన్ అడ్డుకున్నప్పుడు బీజేపీ చేసిందన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నట్టు, దాన్ని ఎట్లా చూస్తారు? మేము ఇంత భాష మంచిగా మాట్లాడుతున్నాం, సంస్కారవంతంగా మాట్లాడుతున్నాం. ఇగో వాళ్ళకి మైకి ఇవ్వండి, వాళ్ళు ఏం మాట్లాడుతూ తెలుస్తుంది. ఇప్పుడు పైసలు ఇస్తే మాట్లాడుతున్నారా, కడుపు మండి మాట్లాడుతున్నారా, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి, మా ఇంటర్వ్యూ ఏం తీసుకుంటాం? మరొక వైపు రేవంత్ సవాల్ కోసమే ఈటెలు వచ్చాడా? మరి 3 నెలల్లో ఇది మొదటి రాత్రి అనుకోవచ్చా మేము? ఇప్పటికే చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి. నాకు తెలిసి ఈ మూసీ ఎప్పుడు వచ్చిందో కానీ మూసీ నదితోటి మా ప్రజలకు దగ్గరైన నేను వాళ్ళ దగ్గర చూసే భాగ్యం కలిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి భాగ్యం కలిగింది. వాళ్ళ ఆర్తి ఏందో వాళ్ళ ఆవేదన ఏందో అర్థమైంది. అందుకనే ఇవాళ ఒక్కరోజు కోసం రాలే. ఇక 5 ఏళ్ళు నన్ను ఎంపిక చేసిన ఎంపిక 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ కష్టంలో సుఖంలో వాళ్ళతో పాటు నడవడానికి ఉన్నది. ఇక్కడ ఒకవైపు బీజేపీ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఇదంతా స్టంట్ చేస్తుందని కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. చిల్లరగాలకు చిల్లర ఆలోచనలు వస్తాయి. ఇంకా ఓట్ల కోసం సీట్ల కోసం గీ పని చేస్తామా మేము? ఆల్రెడీ మొన్ననే మమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 10-11 మంది కార్పొరేషన్ గెలిపించిండ్రు. ఎల్బీ నగర్లో 1,06,000 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిండ్రు. ఆల్రెడీ ప్రజలు మా వెంటనే ఉండే, మళ్ళీ మాకేం కర్మ పట్టింది? నువ్వు చేసిన పిచ్చి పనికి మళ్ళీ మీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలతో మీరు ఇప్పటికే కలిశారు, మాట్లాడారు, ఏం చెప్తారు? అసలు రేవంత్ రెడ్డికి ఇక్కడ ప్రజల తరపున మీరు ఏం సవాల్ విస్తారు? వాళ్ళ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టినట్టున్నది, పిచ్చి కుక్క కరిచినట్టున్నది, తుగులకు పని చేస్తున్నా అంటున్నారు. నేను అంటలేను, వాళ్ళు అంటున్నారు, నేను మా మాట అన్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అసలు రేవంత్ రెడ్డికి కూడా పిచ్చి పట్టి తుక్లక్ లాగా చేస్తుందని ఇక్కడ ప్రజలంతా కూడా ఒకవైపు అంటున్నారు. అసలు మూసీ రిటైనింగ్ వల్ల అందులోకి వచ్చేటువంటి మురికి ఏదైతే ఉందో దాన్ని ఒకవైపు దాన్ని పక్కకు చేయకుండా ఏ విధంగా మూసీ కడతారు, అసలు ఇక్కడ ఉన్నటువంటి భూములు కానివ్వండి, వాటికి సంబంధించిన ఇల్లు కానివ్వండి, కొన్ని కోట్ల వాల్యూ ఉన్నదాన్ని వేలిచ్చి ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తారో ఒకసారి తుగ్లక్ పాలన వదిలేసి ప్రజల తరఫున ఒకవైపు ఆలోచించాలని చెప్పి కూడా ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అవుతున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.